న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రంగరాయ వైద్య కళాశాల పూర్వ విద్యార్థులంతా కలిసి కాలేజ్ అభివృద్ధికి సహకరించడం అభినందనీయం. పారామెడికల్ లెక్చరర్ హాల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాజీ మంత్రి రాయల్ రంగరాయన్ సభ్యుడు డాక్టర్ కామినేని శ్రీనివాస్. కాకినాడ జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్ షాన్ మోహన్ సాగి ఆధ్వర్యంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమం. గ్రీవెన్సల్లో అందిన ఫిర్యాదులను నిర్దేశించిన సమయంలో సత్వరమే పరిష్కరించాలని అధికారులకు ఆదేశం. ప్రతి పౌరుడు బాధ్యతతో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలి. స్వచ్ఛతా వారోత్సవాల ర్యాలీ కార్యక్రమంలో కాకినాడ జిల్లా రెవెన్యూ అధికారి డాక్టర్ డి తిప్పేనాయక్. ఇక డీటెయిల్స్ చూస్తే కాకినాడ జిల్లా జగ్గంపేటలో ప్రతి సోమవారం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్ ఈ వారం గండేపల్లికి చెందిన చాగంటి వెంకట గోపాలకృష్ణ మోహన్ ఆర్థిక సహాయంతో పేదలకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమానికి జగ్గంపేట మండల పార్టీ అధ్యక్షులు మారిశెట్టి భద్రం, బొల్లంరెడ్డి రామకృష్ణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత సంవత్సరం 7 నెలల కాలంగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ ఆధ్వర్యంలో అన్నా క్యాంటీన్ నిర్వహిస్తున్నామని, దీనికి దాతలు ముందుకు వచ్చి సహాయం అందిస్తున్నారని తెలియజేశారు. గత ప్రభుత్వంలో ఈ సైకో జగన్ రెడ్డి పేదల నోటి దగ్గర అన్నం లాగి అన్నా క్యాంటీన్లను రద్దు చేశారని, మళ్లీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందని ఆగస్టు 15 నుండి అన్నా క్యాంటీన్లు పునః ప్రారంభించి 5 రూపాయలకే పేదలకు అన్నం అందించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బొల్లంరెడ్డి రామకృష్ణ, కొత్తకొండబాబు, బుర్రి సత్యబాబు, వేములకొండ జోగారావు, బస్వ చిన్నబాబు, చిటికల కన్నబాబు, కంటిపొడి సూరిబాబు, ఎల్లమిల్లి సీఎం, రాయి సాయి, ఎండి కాజా, ప్రేమ స్వరూప్ బుజ్జి, నల్లమటి ఆనంద్, ముక్కపాలు బాబు, మల్లువరపు ఈశ్వరరావు, సాంబర్పు వెంకటేశ్వరరావు, సుందరం, పుర్రె వీరబాబు, కొత్త నాగపండు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు అన్నా క్యాంటీన్లో గండేపల్లి మండలానికి చెందిన గండేపల్లి గ్రామానికి చెందిన చాగంటి కృష్ణమోహన్ గారు ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ కార్యక్రమం మా అందరి ఆరాధ్య దైవం మా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ గారు ఆయన ప్రోత్సాహంతో సుమారుగా సంవత్సరం బట్టి విజయవంతంగా జరుగుతూ ఉంది. మన ఎలక్షన్ కోర్టులో పుస్తకాలు ఆడడం జరిగింది, కానీ అక్కడి నుంచి కంటిన్యూగా ఈ ప్రోగ్రాం జరుగుతూ ఉంది. ఏ మనిషికైనా చాలు అన్నది ఒకటే, అన్నదానం ఒకటే. అందులో అన్ని దానాల కన్నా అన్నదానం ఒకటే మన పెద్దలు చెప్తూ ఉన్నారు. ఈ కార్యక్రమానికి ఆయన విధి పొందుకుని మా గండేపల్లి మండల అధ్యక్షుడు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మోహన్ రావు గారు కూడా ఆయన ప్రోత్సాహంతో కూడా మా గండేపల్లి కార్యకర్తలందరూ కూడా చాలాసార్లు అన్నదానానికి కార్యక్రమానికి స్పాన్సర్ చేయడం జరిగింది. ఈ రేపు రాబోయే ఆగస్టు 15 నుంచి ఇది ప్రభుత్వ పరంగా అన్నా క్యాంటీన్లు మళ్ళీ పునరుద్ధరిస్తారని చెప్పేసి 5 రూపాయలకే అన్నం పెడుతూ చాలా గొప్ప పేదవాడికి ఆకలి తీర్చాలన్నా, కడుపు నిండాలన్నా చాలా మంచి కార్యక్రమం ఇది. దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు దయాదక్షిణ లేకుండా, పేదల మీద కనికరం లేకుండా చాలా దారుణంగా అన్నా క్యాంటీన్ కూలగొడుతూ ఈ కార్యక్రమాన్ని చాలా దారుణంగా అణిచేసే కార్యక్రమం చేసుకొచ్చాడు ఆయన.
మనకి రాష్ట్రం మొత్తం మీద అందరూ కూడా ఈ కార్యక్రమానికి ఎప్పుడు ప్రారంభిస్తారు అన్న విషయం చూస్తూ ఉన్నారు. రేపు ఆగస్టు 15 ప్రోగ్రాం మొదలవుతూ ఉంది. దానికి ఈ సందర్భంగా మన చంద్రబాబు నాయుడు గారికి, మన చంద్రబాబు గారికి కూడా మన మోహన్ గారికి హృదయపూర్వక అవసరం తెలియజేస్తున్నాం. నమస్కారం. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమాన్ని కాకినాడ జిల్లా కలెక్టరేట్ లో కలెక్టర్ షాన్మోహన్ సగ్లి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కాకినాడ జిల్లా కలెక్టరేట్ గ్రీవెన్సెల్ హాల్లో జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగ్లితో పాటు డిఆర్ఓ డి తిప్పే నాయక్, విసి కృష్ణమూర్తి, డిపిఓ భారతి సౌజన్య, సిపిఓ త్రినాథ్లు ప్రజల నుంచి అర్జీలను స్వీకరించి ఆయా శాఖల ద్వారా నిర్దిష్ట గడువులో పరిష్కారానికి అధికారులకు ఆదేశాలిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమమే లక్ష్యంగా అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, రెవెన్యూ సేవలు, సర్వే, పెన్షన్, బీమా తదితరాలపై అర్జీలు వచ్చాయి. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమంలో అందిన అర్జీలను తప్పనిసరిగా నాణ్యతతో గడువులోపు పరిష్కారానికి అధికారులు కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. కొద్దిగా అనుకుండా కొంచెం ఇది అప్లికేషన్ పెట్టుకోవడానికి టైం ఇస్తారు. అప్పుడు అందరికీ నేను అప్పుడు అప్లై చేసుకోవాలి. అర్థమైందా? నాకు చెప్పింది నాకు అర్థమైందమ్మా. మరి ముందంతా ఎందుకు తీసుకోవాలి? ఫేస్ పైకి ఎట్టినప్పుడు చూడాలి. At least Kakinada, no celebrities and PD drama they should have seen some pictures, so it has been done well. So దయచేసి next 7 days కూడా let us put it as a drive so that కొంత I could see some difference in this కూడా. So కొంత మూమెంట్ రావాలి అండ్ కొంత మళ్ళీ ఆ కాన్షియస్నెస్ పెరగాలి. లైక్ we said last time, మళ్ళీ కొంత ఈ క్లెన్లీనెస్ గురించి, హైజీన్ గురించి చెప్పాల్సిన అవసరం ఉంది. మన వైపు నుంచి చెప్పడానికి, మన వైపు నుంచి చేయాల్సిన ప్రతి ప్రయత్నం చేద్దాం. So I request all HODs, whoever are in charges for each mandals, దయచేసి మీకు మీ మండలాల్లో మున్సిపల్ కమిషనర్స్ తో కానీ లేకపోతే మండలాల్లో ఎంపీడీఓస్ ఈఓపీఆర్డీస్ తో దయచేసి ఈ స్వచ్ఛత వారోత్సవం క్లీన్ కాకినాడ అనే దాని గురించి ఎవ్రీ డే ఫర్ ద నెక్స్ట్ 6 days ప్లీజ్ ఫాలో అండ్ ప్లీజ్ సెండ్ యువర్ రిపోర్ట్ ఇన్ ద ఈవినింగ్. సో రిపోర్ట్ అంటే లైక్ డైరీ, ఏం చేసాము, ఎవరెవరు పార్టిసిపేట్ చేశారు, తర్వాత ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, ఏమైనా స్పెసిఫిక్ ఐడియాస్ ఏమైనా వచ్చాయా, సో అలాగా జస్ట్ లైక్ ఎ డైరీ విల్ బి టచ్. సో దయచేసి ఈ డోంట్ నెగ్లెక్ట్ ఫర్ ద నెక్స్ట్ 6 days. ఫస్ట్ డే జనరల్లీ ఫస్ట్ డే బాగా చేస్తాం, తర్వాత నెగ్లెక్ట్ చేస్తాం. సో టుమారో ఐ ఆల్సో పార్టిసిపేట్ ఇన్ సమ్ వన్ ఆఫ్ ద మున్సిపాలిటీస్. సో దయచేసి ప్లీజ్ ఫోకస్ అండ్ దెన్ లెట్ us get this done as planned. Thank you. కాకినాడ జిల్లాలో గత 5 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు జగంపేట శివారు గోకవరం రోడ్లో అతిపెద్ద వృక్షం నేల కూలడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పూర్తి స్థాయిలో స్తంభించడంతో పోలీసులు సహాయ చర్యలు చేపట్టారు. జగ్గంపేట సిఐ ఎస్ లక్ష్మణ్ రావు సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని ట్రాఫిక్ దారి మళ్లించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
రోడ్డుకు అడ్డంగా పడిన చెట్టును తొలగించేందుకు తీవ్ర స్థాయిలో శ్రమించాల్సి వచ్చిందన్నారు. ఫైర్, పంచాయతీ, స్థానికుల సహకారంతో 2 జెసిబీలు, కటింగ్ మిషన్లతో చెట్టు కొమ్మలు మొదలు 3 భాగాలను తొలగించడం జరిగిందన్నారు. గత ప్రభుత్వం 5 ఏళ్లుగా కనీస రోడ్డు మరమ్మతులు చేపట్టకపోవడంతో, అదేవిధంగా పోలవరం కాలువ వంతెనపై పెద్ద రంధ్రాలు పడి నీరు నిలిచిపోయిందన్నారు. దీంతో సిబ్బందితో ఆ యొక్క రంధ్రాలను తాత్కాలిక మరమ్మతులు చేపట్టామని తెలిపారు. అనంతరం సంబంధిత అధికారులతో మాట్లాడి పూర్తి స్థాయిలో బ్రిడ్జిపై మరమ్మతులు చేపడతానని తెలిపారు. అదేవిధంగా కాకినాడ రోడ్లోని సీతానగరం వద్ద ప్రమాద సూచిక బోర్డును చెట్టు పొదలు కమ్మేయడంతో కాకినాడ జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్, పెద్దాపురం డీఎస్పీ లతా కుమారి ఆదేశాల ప్రకారం ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా జేసీబీతో రోడ్డుకు ఇరువైపులా ఉన్న తుప్పలను తొలగించడం జరిగిందన్నారు. గత 5 రోజులుగా రాష్ట్రంలో కురుస్తున్న వర్షాల కారణంగా జగ్గంపేట మండలంలో కొన్ని చోట్ల గోకవరం నుంచి జగ్గంపేట వచ్చేటువంటి రోడ్లో ఒక రావి చెట్టు పెద్దది రోడ్డుకి అడ్డంగా పడిపోయింది. మా ఎస్పీ సార్ యొక్క ఆదేశాల మేరకు, ఎస్డిఓ పెద్దాపురం గారి ఆదేశాల మేరకు మొత్తం ఫైర్ సర్వీసు, సర్పంచ్ గారి, లోకల్ విలేజర్ సపోర్ట్తో ఆ చెట్టుని తొలగించడం జరిగింది. అదే క్రమంలో ఇది పోలవరం బ్రిడ్జి, గోకవరం డిగ్రీ కాలేజ్ దగ్గర నుండి పోలవరం బ్రిడ్జి మీద వాటర్ స్టక్ అయిపోయి ఈ బ్రిడ్జి కనెక్ట్ ఉన్నటువంటి గుంటపడి అది అక్కడ ప్రమాదాలు జరగడంతో అది పోలీసు వారికి తెలియడంతో, ప్రెస్ వారి ద్వారా తెలియడంతో వచ్చి ఈరోజు మొత్తం ఈ బ్రిడ్జి మీద ఉన్నటువంటి వాటర్ని, ఆ హోల్స్ని క్లీన్ చేసి, అదేవిధంగా లోకల్గా విలేజర్ సహకారంతో ఇసుక మట్టితో టెంపరీగా ఎటువంటి ప్రమాదం జరగకుండా టెంపరీగా గుంతలు పూడ్చడం జరిగింది. అదేవిధంగా ఈ జగ్గంపేట నుంచి పెద్దాపురం వెళ్ళేటువంటి మెయిన్ రోడ్లో ఈ రోడ్డుకి అడ్డంగా మొక్కలు పెరిగి సైన్ బోర్డ్స్ కనిపించకుండా ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పి వచ్చిన శీర్షిక పైన కూడా మా ఎస్పీ గారు ఆదేశాల మేరకు మేము జేసీబీని పెట్టి ఆ రోడ్డు ఒక సిగ్నల్ సైన్ బోర్డ్స్ కనిపించే విధంగా సైన్ పెట్టినటువంటి మొక్కలను కూడా ఈరోజు తొలగించడం జరిగింది. కాబట్టి ఎటువంటి రోడ్డు ప్రమాదాలు జరగకుండా ముందస్తుగా ఈ కాషనరీ బోర్డ్స్ అన్నీ క్లీన్ చేసి పబ్లిక్కి విజిబుల్గా ఉంచడం కోసం అని చెప్పి ఒక కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీన్ని మా యొక్క ఎస్పీ గారు ఆదేశాల మేరకు, మా పెద్దాపురం ఎస్డిపి ఆదేశాల మేరకు మా సిబ్బంది అందరూ కలిసి ఈ పని చేయడం జరిగింది. రంగారాయ వైద్య కళాశాల పూర్వ విద్యార్థులంతా కలిసి కాలేజ్ అభివృద్ధికి సహకరించడం ఎంతో అభినందనీయమని పారామెడికల్ లెక్చరర్ హాల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాయల్ రంగరాయన్ సభ్యుడు, మాజీ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ అన్నారు. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా గల పారామెడికల్ లెక్చరర్ హాల్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఆర్ఎంసీ పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రంగరాయ వైద్య కళాశాల 1980 బ్యాచ్ లీడర్ డాక్టర్ గురునాథరావు అధ్యక్షత వహించగా, మాజీ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ ముఖ్య అతిథిగాను, కాకినాడ సిటీ రూరల్ ఎమ్మెల్యేలు వనమాడి కొండబాబు, పంతం నానాజీలు విశిష్ట అతిథులుగాను, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ నరసింహం, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్య కుమారిలు గౌరవ అతిథులుగా పాల్గొని 60 లక్షల రూపాయలతో ఆధునీకరించిన పారా క్లినికల్ లెక్చరర్ గ్యాలరీని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రంగరాయ మెడికల్ కాలేజీ పూర్వ విద్యార్థులంతా కాలేజీ అభివృద్ధికి వారి వంతు సహాయ సహకారాలు అందించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎంసీ పూర్వ విద్యార్థులు డాక్టర్ గురునాథరావు, డాక్టర్ వారా వెంకట్రావు, డాక్టర్ శేషగిరిరావు, డాక్టర్ జిఎస్ఎన్ మూర్తి, ఐఎంఓ ప్రెసిడెంట్ వాడ్రేవు రవి, రామ్కోసా ప్రెసిడెంట్ డాక్టర్ ఎంవి ఆనంద్, సెక్రటరీ డాక్టర్ ఆదిత్య సత్యప్రసన్న, మాజీ ప్రొఫెసర్ డాక్టర్ కృష్ణారావు, రామ్ఖానా నాయకులు డాక్టర్ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.
సార్ ఎలా చూడండి సార్. ఓకే సార్. చూడండి సార్. చూడండి సార్, ఇటు చూడండి సార్. సార్ లోపలికి వెళ్ళండి సార్. ఇంకా కొంచెం లోపలికి వెళ్ళండి సార్. ఓకే ఓకే సార్, ఇలా చూడండి. ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్. సార్ అలా చూసి ఓకే సార్ అలా చూడండి సార్. డాక్టర్ గారు ఇలా చూడండి సార్. సార్ ఇలా చూడండి సార్. I joined in this college in 79, and the people who is in the courts, majors, they joined in 80. Unlike today's curriculum, in anatomy, we used to spend 1.5 years. So half a year, both in senior class, junior class do the dissection. And so we have more attachment to the immediate batches, immediate seniors and immediate juniors. Unlike now. So almost we treat them as our batchmates only. So even though they are 1 year juniors to us, we always treat them as our batchmates. That's how I came to know very closely all these people, DSN, Bomeriti, Vegeslon, all these things. మీరు ఈరోజు జరుగుతున్న సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్, హౌ దిస్ ఇస్ హ్యాపెనింగ్, హౌ వీ కేమ్ టు నో రినోవేట్ ఆల్ వేరియస్ ఐడియాస్ అండ్ ఎవ్రీథింగ్, ద ఇన్స్పిరేషన్స్ వర్డ్స్ ఫ్రమ్ Kamineni Srinivas గారు, everything you know. When I am listening to you here, I am sitting here and listening to the various talks with various speakers and various ideas. I remember two things here. One thing is giving back to the society. That is maybe in the recent Mahesh Babu movie, there is one thing called you don't give back something, your love అయిపోతారు. So giving back is not only for the society, so it is good for your health. ఆలోచన చేశాను. కానీ 5-6 years బ్యాక్ ఒకసారి వేరే ప్రాజెక్ట్ చేద్దాం అనుకున్నాను. బహుశా మాకు ఈ ప్రాజెక్ట్ వచ్చే అదృష్టం రాకపోతుంది కాబట్టి ఆ ప్రాజెక్ట్ వస్తాం. వచ్చే వర్కౌట్ మాకు అనిపించిన వెంటనే మాకు సీనియర్ రిక్వెస్ట్ చేయడం, మేము అడిగి ఆయన రిక్వెస్ట్ చేశాము. ఏదో ఒక ప్రాజెక్ట్ మేము చేస్తాము కాలేజీలో, ప్రాజెక్ట్ మాకు ఏదో సలహా ఇవ్వడం తీసుకుంటాం. రెన్యువేషన్ చేస్తే వీళ్ళు కానీ అడిగితే ఖచ్చితంగా 2-3 ప్రపోజల్ చెప్పారు. ఒకటేమో ఎన్ఆర్డీలో రిజిస్ట్రేషన్ ఆర్డర్ చెప్పారు, 2 రిజిస్టర్ కానీ 3 ఎస్పీఎంలో అంత రిపేర్ సస్పెండ్ చేశారు. ఎస్పీఎంలో చేసుకుంటే అదే కాకుండా ఉంది, సగం చేయకుండా ఉంది. మాకు రిజిస్టర్ గారు తీసుకున్న తర్వాత మరి ఎందుకంటే మనం ఎలా పాన్ కార్డు కట్టాలి, ఎస్పీఎం ఫిగర్స్ కానీ అన్ని క్లాసులు ఎక్కువ క్లాసులు ఇక్కడే అందరూ అన్ని నా మూడు సో ఇవాళ ఏంటంటే నాకు మిక్స్డ్ ఫీలింగ్స్. గురు పౌర్ణమి రోజు నా గురువుతో, నా సీనియర్స్తో, నా జూనియర్స్తో, నా స్టూడెంట్స్తో ఇన్ మై కాలేజ్ వెరీ హ్యాపీ. అంటే very few people get this type of moments in their life, and I am very happy and I am indebted for the 1980 batch for giving me this opportunity. The next thing is, as I see this digital blackboard, so the days have been changed from chalk and talk to pick and stick. So there is vast knowledge and vast information in the universe now, whereby you can pick the things from the internet and you can incorporate that in your lecture, and you can give that lecture and deliver that lecture to the students. The only thing you need is a voice like Dr. Krishna Rao. So really, when we used to, I was a permanent settler in the second bench, and this side the girls used to sit and this side the boys used to sit. I was a permanent settler in the second bench. సో ఏంటి అంటే కృష్ణారావు గారి గొంతు లాస్ట్ బెంచ్కి కూడా వినపడేది. దట్స్ ట్రూ. ఎవరు నిద్రపోదామన్నా కూడా నిద్ర రానిచ్చే పరిస్థితి లేదు. వన్ థింగ్ ఈజ్ ఇట్స్ అ ఫార్మకాలజీ. హీ నోస్ వాట్ మెడిసిన్ టు గివ్ ఫర్ ద స్టూడెంట్స్ హూ ఆర్ ఇన్ స్లీప్. ప్రతి పౌరుడు బాధ్యతతో మన చుట్టుప్రక్కల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచినప్పుడే
ఆరోగ్యదాయకమైన జీవితాన్ని గడపవచ్చని స్వచ్ఛత వారోత్సవాల ర్యాలీ కార్యక్రమంలో కాకినాడ జిల్లా రెవెన్యూ అధికారి డాక్టర్ తిప్పే నాయక్ అన్నారు. స్వచ్ఛత వారోత్సవాలను పురస్కరించుకుని డిఆర్ఓ తిప్పే నాయక్, కాకినాడ మున్సిపల్ కమిషనర్ జె వెంకట్రావు, హౌసింగ్ పీడీ ఎన్వివి సత్యనారాయణ ఇతర అధికారులతో కలిసి కాకినాడ వివేకానంద పార్క్ నుంచి స్వచ్ఛత అవగాహన ర్యాలీని ప్రారంభించారు. అనంతరం కలెక్టర్ కార్యాలయం ఆవరణలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న పిచ్చి మొక్కలు, చెత్తను సేకరించి శుభ్రం చేశారు. ఈ సందర్భంగా డిఆర్ఓ తిప్పే నాయక్ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు చేపట్టిన స్వచ్ఛత వారోత్సవాల్లో సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరూ పాల్గొనాలని అన్నారు. మన చుట్టుప్రక్కల పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉండేలా చూసుకోవడంతో పాటు పచ్చదనాన్ని పెంపొందించడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. రాబోయే తరాలకు మంచి స్వచ్ఛమైన వాతావరణం అందించేందుకు ప్రతి పౌరుడు కృషి చేయాలని ఆయన కోరారు. కాకినాడ కమిషనర్ జె వెంకట్రావు మాట్లాడుతూ ఆరోగ్యవంతమైన కాకినాడ పట్టణాన్ని తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని అన్నారు. మన చుట్టుప్రక్కల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా అనేకమైన వ్యాధుల బారి నుంచి తప్పించుకోవచ్చునని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్పొరేషన్ ఏడీసీ సిహెచ్ నాగ నరసింహరావు, సూపరింటెండెంట్ ఇంజనీర్ పి సత్యకుమారి, ఎంహెచ్ఓ డాక్టర్ డి పృథ్వీ చరణ్, రెడ్ క్రాస్ సంస్థ కార్యదర్శి కె శివకుమార్, పిఆర్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ బివి తిరుపాన్యం, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ప్రతి పట్టణంలోనూ ఈ స్వచ్ఛతా వారోత్సవాలు చేపట్టడం జరిగింది. మనకు గృహస్థులందరూ కూడా, ఏ పట్టణానికి ఆ పట్టణం గృహస్థులందరూ కూడా దీని మీద కాస్త శ్రద్ధ వహించి, అంటే వాళ్ళ ఇంట్లో ఉండేటువంటి చెత్త ఏదైతే ఉందో ఆ చెత్త మున్సిపాలిటీ వర్కర్స్ కానీ, లేకపోతే మున్సిపల్కి సంబంధించినటువంటి చెత్త కుండీలు కానీ వాటికి చేర్చాలి. చేర్చి పట్టణం శుభ్రంగా ఉండాలంటే ప్రతి పౌరుడు దీని మీద ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఈ రకంగా మనం వాళ్ళకి అవేర్నెస్ కల్పించాలనేటువంటి ఉద్దేశం ఒకటి. నెంబర్ 2 వచ్చేసి గ్రీనరీ. ప్రతి ఇంటి ఆవరణలో కనీసం ఒక 2-3 చెట్లు, సాధ్యమైనంత వరకు ఎక్కువ చెట్లు పెంచి గ్రీనరీ పెంచాలనేటువంటిది ఉద్దేశము. సో రాబోయే తరాల వారికి మనం స్వచ్ఛంగా ఉండేటువంటిది, ఎటువంటి వాతావరణపరమైనటువంటి సమస్యలన్నీ కూడా ఈ దుర్గంధపూరితమైనటువంటి రోడ్లు, తర్వాత క్లీన్లెస్ లేకపోవడము, అదేవిధంగా గ్రీనరీ లేకపోవడము అనేటువంటివి కారణమవుతున్నాయి. కాబట్టి రాబోయే తరాల వారికి మనం మంచిని మిగిల్చిపోవాలి. మన యొక్క బాధ్యత, కనీస బాధ్యత, పౌరుడుగా కనీస బాధ్యత తీసుకొని పనిచేయాలనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఉద్దేశము. సో ఆ విధంగా అందరికీ అవేర్నెస్ కల్పించడానికి ఈ వారం రోజులు కూడా ఈ కార్యక్రమాలు వివిధ రూపాల్లో వివిధ ప్లేసుల్లో జరగడం జరుగుతుంది. సో కాబట్టి పట్టణంలోని అందరూ పౌరులు దీంట్లో పాల్గొని వారి యొక్క బాధ్యతను గుర్తెరగాలి. అదేవిధంగా రాబోయే కాలంలో మనం కాకినాడ పట్టణాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి, గ్రీనరీ పెంచుకోవాలి. తద్వారా వాతావరణం బాగుపడే విధంగా మనం అందరం దీంట్లో పాల్గొనాలని చెప్పేసి జిల్లా యంత్రాంగం తరఫున ప్రజలకందరికీ విజ్ఞప్తి చేస్తూ విరమిస్తున్నాను. జై హింద్. జిల్లా యంత్రాంగం, జిల్లా కలెక్టర్ వారి పిలుపు మేరకు జిల్లా మొత్తం కూడా ఈ స్వచ్ఛతా వారోత్సవాలు అనేవి జరపబడుతున్నాయి. ఇందులో భాగంగా మొదటి రోజు ర్యాలీ కండక్ట్ చేసి అవేర్నెస్ క్రియేట్ చేసి కొన్ని ఏరియాస్లో మనమంతా కూడా ఈ స్వచ్ఛత కార్యక్రమాలు, ముఖ్యంగా శానిటేషన్ వర్క్స్ అని కూడా టేకప్ చేస్తాం. అందులో భాగంగానే కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ కాకినాడ సిటీలో ఉన్నటువంటి ప్రతి ఏరియాలో కూడా ఈరోజు స్వచ్ఛతా కార్యక్రమాలు చేపడుతుంది. ఇది శనివారం వరకు కంటిన్యూ అవుతాయి. ఇది ప్రతి నెల చివరి వారంలో ఈ కార్యక్రమాన్ని కండక్ట్ చేస్తాం. అందులో భాగంగానే ఈరోజు ఇక్కడ ర్యాలీ కండక్ట్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా మొత్తం ఏరియాలన్నిటి కూడా క్లీన్ చేసుకోవడం, ఫ్లెక్సీలన్నీ లేకుండా చూసుకోవడం, చుట్టుపక్కల మన ఇళ్లలో పరిశుభ్రత పాటించడం, తడి పొడి చెత్తలను వేరు చేయటం, అదేవిధంగా ఎక్కడ కూడా ఈ మంచినీరు అనేది నీటికి సంబంధించినటువంటి వ్యక్తిగత పరిశుభ్రత ద్వారా కాచి వడపోచిన నీటిని తాగటం, అదేవిధంగా ఇతర ఆహారపరమైనటువంటి భద్రతలన్నింటిని కూడా చేపట్టడం. ఈ విధంగా ప్రజల్లో ఒక శానిటేషన్కి సంబంధించి, వ్యక్తిగతమైనటువంటి హైజీనిటీకి సంబంధించి, చుట్టుపక్కల ఏరియాస్లో ఉన్నటువంటి మన చుట్టుపక్కల పరిసరాలు కూడా బాగుండేటట్టు చేయడంలో వాళ్ళందరినీ కూడా అవేర్నెస్ క్రియేట్ చేసి, ఇది పర్మనెంట్గా ప్రజల్లో అవేర్నెస్ క్రియేట్ చేసే దాంట్లో చేస్తున్న ప్రయత్నమే ఇది. కాబట్టి కాకినాడ నగర ప్రజలందరూ కూడా, అదేవిధంగా కాకినాడ జిల్లా ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో విరివిగా పాల్గొని వారి యొక్క వ్యక్తిగత పరిశుభ్రత,
ఇళ్లలో పరిశుభ్రత, చుట్టుపక్కల పరిసరాల పరిశుభ్రత కూడా ముఖ్యంగా మనం దాని మీద శ్రద్ధ వహించినట్లయితే మనం ఈ ఏవైతే అంటవ్యాధుల నుంచి, వాటర్ బార్న్ డిసీజెస్ నుంచి, అదేవిధంగా వెక్టార్ బార్న్ డిసీజెస్, డెంగ్యూ, మలేరియా, అదేవిధంగా డయేరియా, వాటన్నిటి నుంచి కూడా మనం పరిరక్షించుకుని మనం అందరం కూడా ఆరోగ్యమైనటువంటి కాకినాడగా ఉండేదానికి గానే ఇది ప్రయత్నం. ఇందులో అందరూ కూడా సహకరించాలని చెప్పి విజ్ఞప్తి. కరప మండలం వేలంగి మెర్లాస్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 1977, 78, 79 బ్యాచ్ 10వ తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం ఘనంగా నిర్వహించారు. కరప మండలం వేలంగి మెర్లాస్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 10వ తరగతి పూర్వ విద్యార్థులు 1977, 78, 78, 79 ఆత్మీయ సమ్మేళనం ఆదివారం ఘనంగా నిర్వహించారు. గురు పౌర్ణమి సందర్భంగా ఆనాటి విద్య నేర్పిన ఉపాధ్యాయులు గోపాలకృష్ణ, బొట్టుముక్కల వెంకట నరసింహ శాస్త్రి, పెద్ద తెలుగు మాస్టారు ఎన్వి రామారావు, మీనాక్షి, చిన్న తెలుగు మాస్టారు సత్యరాజు, మూర్తి, దాసు తదితరులను మూలాలంకృతులను చేసి భక్తి శ్రద్ధలతో పాదపూజ, ఘన సన్మానం చేశారు. పూర్వ విద్యార్థులు, కుటుంబ సభ్యులందరూ పాల్గొనగా ఈ కార్యక్రమం ఆశాంతం ఆహ్లాదంగా జరిగింది. నాటి గురువులు నేర్పిన క్రమశిక్షణ, సంస్కారంతో తాము ఇంతటి వారమయ్యామని ఒకరినొకరు పలకరించుకుంటూ ఆత్మీయత ప్రదర్శించారు. దాదాపుగా 45 సంవత్సరాల అనంతరం తిరిగి పాఠశాలలో కలుసుకోవడం ఆనందంగా ఉందని అన్నారు. మరణించిన తమ ఉపాధ్యాయులు, స్నేహితులను స్మరించుకుని కొద్దిసేపు మౌనం పాటించారు. అనంతరం గ్రూప్ ఫోటోలు తీసుకుని ఆత్మీయ విందు స్వీకరించారు. ఈ కార్యక్రమం ఆశాంతం దిగ్విజయంగా నడిపిన మార్ని నారయ్య చౌదరి, రావుల సత్యం, పాత్ర నరసింహరావు, డాక్టర్ లక్కమన సాయినాథరావు, రావుల వేణుగోపాలరావు, తలాటం భాస్కర్ రావు, కొంచె సాంబమూర్తి తదితరులను అభినందించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి చిక్కల రామచంద్రరావు, మెర్ల వీరయ్య చౌదరి, డాక్టర్ బండా వెంకన్నరావు, సుమారు 55 మంది పూర్వ విద్యార్థులు, కుటుంబ సభ్యులు, ప్రస్తుత పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. మేమంతా 1978 and 79 రెండు బ్యాచ్లు 10th క్లాస్ వరకు ఇక్కడ చదువుకున్న స్టూడెంట్స్. 45 ఏళ్ళ తర్వాత వాళ్ళు, 46 ఏళ్ళ తర్వాత మేము మా టీచర్లందరినీ వెతికి పట్టుకుని, అలాగే మా స్టూడెంట్స్లో కూడా చాలామంది కానీ అడ్రస్ లేకపోతే అవన్నీ పట్టుకుని 6 months నుంచి ఎక్సర్సైజ్ చేసి ఈవేళ గుంపూజ కాబట్టి వ్యాస పౌర్ణమిని ఈరోజు అయితే బాగుంటుందని చెప్పి వాళ్ళందరినీ తీసుకొచ్చి వాళ్ళకి సన్మానం చేశాను. ఇందులో చాలామంది 46 ఏళ్ళ తర్వాత కూడా ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఉన్నారు. టీచర్ని, నా ఓన్ స్టూడెంట్స్ కూడా. ఇంకా 2 బ్యాచ్లు అయితే కొంచెం ఎక్కువ మంది ఉంటారు కదా అని ఎవరి బ్యాచ్ వాళ్ళు కాకుండా 79 2 బ్యాచ్లు పెట్టాము. ఇంటి నుంచి ఒక్కరు తప్ప మిగతా టీచర్లు అందరూ బ్రతికున్న వాళ్ళందరినీ తీసుకొచ్చాము. స్టూడెంట్స్ కూడా ఈ వర్షం మూలని కొంతమంది మిస్ అయ్యారు, లేదా ఇంకొక 20 మంది పెరిగి ఉండేవాళ్ళు. చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. ఇలా ఈ రోజే కాకుండా ఫ్యూచర్లో కూడా ఇటువంటి కార్యక్రమాలు చేసుకుందామని నిర్ణయం తీసుకున్నాం. మాలో మా టీచర్స్ అలాగే మా స్టూడెంట్స్ కూడా ఫ్రమ్ ఈచ్ అకార్డింగ్ టు దైర్ ఎబిలిటీ టు ఈచ్ అకార్డింగ్ టు హీజ్ నీడ్స్ అన్నట్టుగా ఒక సిస్టమ్ పెట్టుకుని, తర్వాత ఇంకో ప్రాబ్లం ఏంటంటే స్కూల్లో ఈ మధ్యకాలంలో ఏంటంటే తల్లిదండ్రులకి స్టూడెంట్స్ పిల్లలందరూ కూడా విదేశాలకు వెళ్ళిపోతున్నారు. ఇక్కడ ఓన్లీ పేరెంట్సే మిగులుతున్నారు. సో అటువంటి వాళ్ళు కూడా గ్రూప్ పెట్టుకుని మేము ఏదన్నా ప్రాబ్లం ఉంటే కొంచెం మనం ఒకళ్ళు తోడుగా ఉందా అన్నది కూడా ఒక ఉద్దేశం అన్నమాట. అలా అందరి డేటా కలెక్ట్ చేసాము. కలెక్ట్ చేసి ఇక నుండి కొంచెం ఒకళ్ళు టచ్లో ఉండి కొంచెం మారల్ సపోర్ట్ ఇచ్చుకుందాం అది కూడా ఒక వార్తల ముఖ్యాంశాలు మరోసారి. రంగరాయ వైద్య కళాశాల పూర్వ విద్యార్థులంతా కలిసి కాలేజ్ అభివృద్ధికి సహకరించడం అభినందనీయం. పారామెడికల్ లెక్చరర్ హాల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాజీ మంత్రి రాయల్ రంగరాయన్ సభ్యుడు డాక్టర్ కామినేని శ్రీనివాస్. కాకినాడ జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్ షాన్మోహన్ సాగి ఆధ్వర్యంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమం. గ్రీవెన్సల్లో అందిన ఫిర్యాదులను నిర్దేశించిన సమయంలో సత్వరమే పరిష్కరించాలని అధికారులకు ఆదేశం. ప్రతి పౌరుడు బాధ్యతతో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలి. స్వచ్ఛతా వారోత్సవాల ర్యాలీ కార్యక్రమంలో కాకినాడ జిల్లా రెవెన్యూ అధికారి డాక్టర్ డి తిప్పేనాయక్. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.